కల్వకుంట్ల కవిత ఒక రాజకీయ డ్రామా అని ప్రజలు చూసి నవ్వుతా ఉన్నారు. ఇది అన్నదమ్ముల మధ్యలో వచ్చినటువంటి ఆస్తి గొడవలు, ఆధిపత్య పోరును తెలంగాణ ప్రజలకు రుద్దాలనే ఆలోచనతోని రోజుకొక ఈ పగటి వేషాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు. కల్వకుంట్ల కుటుంబం మొదటి నుంచి కూడా బీజేపీ వంచన చేరినటువంటి విషయం అందరికి తెలుసు. ఇది బీజేపీ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి విషయం మనందరికి తెలుసు. 10 ఏళ్ల పాటు పాలించినటువంటి సందర్భంలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఎత్తినటువంటి విషయాన్ని మనందరికి తెలుసు. కాబట్టి వాళ్ళ కాళేశ్వరం ఇష్యూలో వెనుక కూడా ఉన్నటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళని రక్షిస్తుంది కూడా బీజేపీ పార్టీ అనేది బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలుసు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇది ఒక సురభి నాటకాన్ని మించినటువంటి కుటుంబం ఇది. ఈ డ్రామా రాజకీయాల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. 10 ఏళ్ల పాటు లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నటువంటి ఈ ఆస్తి తగాదాలో అన్నదమ్ముల మధ్యలో ఇద్దరికి ఒక ఆధిపత్య పోరు నడిచింది, నువ్వా నేను అనేది తప్ప. ఈ పోరులోనే రోజుకొక పార్టీ అని, రోజుకొక దుకాణం అని ఇవాళ మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ కేసీఆర్ కుటుంబం గురించి, కవిత గురించి, కేటీఆర్ గురించి ఆలోచించే స్థాయిలో లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ. వీళ్ళు ఒక పెద్ద కామెడీ షోలు. ఇవాళ ఈ డ్రామా రాజకీయాలు మొదలుపెట్టి తెలంగాణ ప్రజల్ని నయవంచినటువంటి దొంగలు వీళ్ళు. వీళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా సంబంధం ఉండదు. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఈ నాటకాలను ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెల్లని రూపాయిగా మిలిగిపోతుంది. వాళ్ళకు అడ్రస్ ఉండదు భవిష్యత్తులో. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చీకొట్టారు వాళ్ళని. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా అది బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితిలో లేదు. కాబట్టి ఈ రోజుకొక ఈ డ్రామా రాజకీయాలు మొదలు పెడతా ఉన్నది కవిత కావచ్చు, ఇంకోరు కావచ్చు. కాబట్టి కవిత ఇష్యూని మొత్తం కూడా తెలంగాణ ప్రజలు మొత్తం అర్థం చేసుకుంది ఏంటంటే, కవితకు స్థానం లేదు కాబట్టి ఈ యొక్క బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తండ్రిని ఇటు అన్నతోని వ్యవహారం నడుపుతుంది కావచ్చు, కానీ ఇది తెలంగాణ ప్రజలకు ఆవగిందంతా కూడా ఉపయోగపడదు. కాబట్టి కవిత ఇష్యూ వల్ల కవిత నాయకత్వాన్ని ప్రజలు కూడా ఎప్పుడు కూడా విశ్వసించారు. ఆమెకు అంత సినిమా కూడా లేదని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి కవిత కేటీఆర్ మధ్యలో ముమ్మాటికి ఆధిపత్య పోరు రాజకీయ కుట్రతోనే ఉన్నది. కాబట్టి వీళ్ళ కుటుంబాన్ని పూర్తిగా ఆడిస్తుంది, బీఆర్ఎస్ ను ఆడిస్తుంది. వెనక మొత్తం కూడా బీజేపీ పార్టీనే. ఈ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఒకటే అని మేము ఇప్పుడు కాదు, గతంలో 10 ఏళ్ల నుంచి కూడా చెప్తానే ఉన్నాం. ఈ బీజేపీ పార్టీకి ఇవాళ అడుగులకు మడుగులొత్తుతూ వెన్నంటి ఉండి ఇవాళ ఒక కుడిభుజం లాగా వ్యవహరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పెద్ద తేడా ఏం లేదు. రెండు సిద్ధాంతాల కలర్లు వేరు కావచ్చు, ఎజెండా ఒకటే, ఆలోచన ఒకటే. కాబట్టి ప్రజలు నమ్మరు. ఈ బీజేపీ ఆడిస్తున్న నాటకమేది మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వేరు కాదు, ఒకటే వ్యవహరిస్తా ఉంది. కాబట్టి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు వీళ్ళది మొత్తం కూడా ఇవాళ బీజేపీ చేతిలో ఉంది కాబట్టి ఆడుతా ఉన్నారు డ్రామాలు. కాబట్టి ఈ డ్రామా రాజకీయాలు తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. భవిష్యత్తులో తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండబోతా ఉంది. ప్రజలు ఆశించినటువంటి ఫలితాలు కావచ్చు, భవిష్యత్తులో ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయి నుంచి ఇవాళ కేంద్రం ఢిల్లీ స్థాయిలో బలమైన పార్టీ, దేశవ్యాప్తంగా బలమైన నిర్మాణం కలిగిన పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇతరుల గురించి కానీ ఇలాంటి పిచ్చుకల గురించి ఆలోచించే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి కరడు కట్టినటువంటి యువ నాయకత్వం ఉంది, మహిళలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, సబ్బండ కులాల, సామాజిక న్యాయ కులాల కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంటారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండబోతా ఉంది. వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి తెలంగాణలో ఎప్పుడు కూడా నూకలు చెల్లినాయి. బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణలో బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. అది అరిగిపోయిన రికార్డు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏనాటికైనా అది దుకాణం మూసుకోవాల్సిందే. కాబట్టి తెలంగాణకు దిశను మార్చేది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ పునర్నిర్మాణం వైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఒక స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనేది ఒక పునాదులు పడ్డాయి. ఆ సామాజిక న్యాయం పునాదులే
దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి తెలంగాణ నమూనానే ఏర్పాటు చేయబోయే పరిస్థితి కనబడ్డది. కాబట్టి తెలంగాణ సంక్షేమ పథకాలు కావచ్చు, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక దేశానికి ఆదర్శంగా మిగిలిపోతా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా రేపు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారంలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. ఇలాంటి ఫలితాలు దేశవ్యాప్తంగా ఉండబోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన నిర్మాణం కలిగి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ప్రజల హృదయాల్లో నిలుస్తుంది. ఇలాంటి జోకర్గాళ్ళు, డ్రామాగాళ్ళు, సురభి నాటకాలు వస్తుంటారు, పోతుంటారు. దీన్ని ఎవరు పట్టించుకోరు. ఇది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఆడిస్తున్న ఒక నాటకం. బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో ఒకటే అనడానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసినాం, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చూసినాం. కాబట్టి ఈ బీజేపీ ఎజెండానే బీఆర్ఎస్ అమలు చేస్తూ ఉంది. ఇవాళ బీజేపీ ఎజెండా కోసము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది. థ్యాంక్ యూ.